నో ల్యాప్టాప్, నో వర్క్, నో ఎడిటింగ్, నో యూట్యూబ్ అండ్ నో వర్కౌట్స్. జిమ్ కూడా కంప్లీట్గా బంద్. ఇంకా ల్యాప్టాప్ క్లోజ్ చేస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. బ్లాక్ కాఫీ తాగేసాను నేనైతే. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అనిత వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీ అందరూ? కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. నేను చాలా బాగున్నాను. నేనైతే ఫస్ట్ టైం ఆఫీస్లో ఇంట్రో ఇస్తున్నాను. నేను ఎప్పుడు ఇలా ఆఫీస్లో డైరెక్ట్గా మాట్లాడలేదు మీతోటి ఎప్పుడు. బట్ ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను సపరేట్గా కూర్చున్నాను. అంటే మాకు కొన్ని రూమ్స్ ఉంటాయి సపరేట్గా. ఏమన్నా మీటింగ్స్ ఉన్నప్పుడు 1-on-1 కొన్ని కనెక్ట్స్ ఉంటాయి కదా, అలా కనెక్ట్ అవ్వాల్సి వచ్చినప్పుడు సపరేట్గా రూమ్స్ ఉంటాయి. సో నేనైతే ఈరోజు అక్కడికి వచ్చి కూర్చొని ఉన్నాను. నాకు ఈ రూమ్ అయితే చాలా ఇష్టం. అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎవ్వరు ఉండరు కదా, ఒక్కళ్ళే కూర్చొని ప్రశాంతంగా చేసుకోవచ్చు. అండ్ ఈరోజైతే నాకు చాలా వర్క్ ఉంది. సో ఎందుకో నాకు మా టీంతో అక్కడ కూర్చోవాలని అనిపించలేదు, నాకు సపరేట్గా కూర్చోవాలని అనిపించింది. అందుకే వచ్చి ఇక్కడ కూర్చున్నా. మార్నింగ్ లాగిన్ అయిపోయా. ఆ క్లిప్పింగ్ మీరు ఆల్రెడీ చూసుంటారు. సో లాగిన్ అయ్యి కొంచెంసేపు నా డెస్క్ దగ్గరే వర్క్ చేసుకున్నా. నాకు ఎందుకో ఒక్కటే కూర్చొని ప్రశాంతంగా చేసుకోవాలి వర్క్ అనిపించింది. సో అందుకే ఇంకా నేను ఈ రూమ్కి వచ్చేసా. సరే, ఇంకా ఇంట్రో ఎలాగో ఇవ్వలేదు నేను, ఇప్పుడు ఇక్కడ ఇచ్చేద్దాం కదా అని చెప్పి ఇంట్రో ఇస్తున్నా. నేను మీకు ఈ రూమ్ చూపిస్తాను, ఉండండి ఎలా ఉంటుందో. ఇది నా ల్యాప్టాప్ది. సో ఇక్కడ మళ్ళీ మాకు సపరేట్గా కనెక్టర్స్ ఉంటాయి. మీరు ఇంతకుముందు వీడియోస్ చూసి మీకు తెలుసు, ఇలా మాకు ల్యాన్ కనెక్టర్స్ ఉంటాయి సపరేట్గా క్లయింట్కి కనెక్ట్ చేసుకోవడానికి. సో నాది క్లయింట్ మిషన్ డిస్కనెక్ట్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ కనెక్ట్ చేసుకోవాలి. అండ్ రూమ్స్ అయితే మాకు ఇలా ఉంటాయి. అండ్ మీరు థంబ్నెయిల్లో చూసినట్లు టేకింగ్ బ్రేక్ ఈజ్ సో 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 ఇంపార్టెంట్ అసలు. అంటే ఓన్లీ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకే కాదు, మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నా, ఏ జాబ్ చేస్తున్నా, బిజినెస్ అయినా, ఎక్కడైనా సరే బ్రేక్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేనైతే అప్పుడప్పుడు ఇలా బ్రేక్స్ తీసుకుంటాను. సో ఈరోజు నేను లాస్ట్ ఇంకా ఈ వీక్లో వర్క్ చేయడం, నేను నెక్స్ట్ వీక్ వరకు కంప్లీట్గా 1 వీక్ నేను ఫుల్ రెస్ట్లోకి వెళ్ళిపోతున్నా. నాకు కమింగ్ డేస్లో ఒక స్పెషల్ డే ఉంది. ఆ స్పెషల్ డే కోసం నేను కొంచెం ప్రిపేర్ అవ్వాలి, కొన్ని షాపింగ్ చేసేవి ఉన్నాయి. సో అందుకు నాకు టైం సరిపోవట్లేదు. వర్క్ లాగిన్ అయిపోయి ఈవినింగ్ వెళ్ళి మళ్ళీ షాపింగ్ అంటే అదంతా నాకు అవ్వట్లేదు. సో అందుకే కొంచెం ముందే బ్రేక్ తీసుకొని ఫస్ట్ అయితే నేను షాపింగ్ చేయాలి. ఐ డోంట్ నో నేను షాపింగ్ వీడియో తీస్తానో లేదో, బికాస్ కొంచెం బరీలో ఉన్నాను, నాకు టైం లేదు యాక్చువల్గా. సో ఫస్ట్ అయితే షాపింగ్ చేసిన తర్వాత నా స్పెషల్ డే కోసం ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్ళబోతున్నాను. ఐ థింక్ ఆ వీడియోస్ కూడా మీకు నెక్స్ట్ వస్తాయి. బట్ షాపింగ్ అయితే నాట్ షూర్ నేను తీస్తానో తీయనో. మోస్ట్లీ నేను చిక్పేట్ లేదంటే ఎంజీ రోడ్, కమర్షియల్ స్ట్రీట్ అక్కడికే వెళ్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ ఆ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఇన్ కేస్ మీరు మిస్ అయ్యి ఉంటే చూడండి. అండ్ నేను ట్రై చేస్తాను తీయడానికి. అండ్ బ్రేక్ అయితే మాత్రం నాకు ప్రెజెంట్ చాలా ఇంపార్టెంట్. ఎలాగో నాకు ఒక స్పెషల్ డే వస్తుంది, ఆ స్పెషల్ డే ముందు వెనుక కొంచెం ఎక్కువ రోజులు తీసుకుందాం లీవ్, సో దట్ నాకు ఒక లాంగ్ వీక్ లాగా ఉంటుంది అని చెప్పి నేను ఇంకా అలా ప్లాన్ చేసుకున్నాను. ఆల్రెడీ నాకు అసైన్ చేసిన వర్క్స్ చాలా ఉన్నాయి. సో నేను ఈరోజు అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. మెయిన్ నేను ఇక్కడ ఈ రూమ్లో కూర్చోడానికి రీజనే అది. అక్కడ కూర్చున్నాను అనుకోండి వర్క్ చేస్తాను, బట్ సంహౌ కొంచెం నా ఫ్రెండ్స్ కొలీగ్స్ వచ్చి మాట్లాడిస్తుంటారు, అట్లా కొంచెం డైవర్ట్ అయిపోతా. బట్ ఇక్కడ కూర్చున్నాను అనుకోండి ఓన్లీ వర్క్. నా వర్క్ అంతా ఫస్ట్ కంప్లీట్ చేసేసుకుంటాను, తర్వాత మా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటా. నేనైతే మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు ఈరోజు, జస్ట్ ఏబీసీ జ్యూస్ తాగేసి వచ్చేసా. సో అందుకే నేను ఇంకా ఇంట్రో కూడా ఏమీ ఇవ్వలేదు రూమ్లో, ఇక్కడికి వచ్చినాకే ఇస్తున్నా. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం నేను ఇలా మీతో మాట్లాడుతున్నాను ఆఫీస్లో. ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తాను కదా, ఇలా ఎప్పుడు మీతో డైరెక్ట్గా మాట్లాడలేదు ఆఫీస్లో. అండ్ ఇంకా మీరు చెప్పండి, మీరేమంటారు? ఈ బ్రేక్స్ తీసుకోవడం ఇవన్నీ ఇంపార్టెంట్ అంటారా, లేదంటే ఎప్పుడు వర్క్ చేస్తూ జస్ట్ వీకెండ్స్ చిల్ అయితే చాలా అంటారా? వీకెండ్స్ కూడా మాకు అంత ఏం ఉండదు, మ్యాక్సిమం మాకు కొన్నిసార్లు వర్క్ ఉంటుంది, వీకెండ్స్ కూడా మేము లాగిన్ అవుతాము. ఇంకా ఏం చేయలేం కదా, వర్క్ ఉన్నప్పుడు లాగిన్ అయ్యి చేయాలి. అండ్
నేనైతే కంప్లీట్‌గా ఈసారి 1 వీక్ తీసేసుకుంటున్నాను. సో, నో ఎడిటింగ్, నో యూట్యూబ్‌ని కూడా నేను అస్సలు టచ్ చేయాలనుకోవట్లేదు. ఐ థింక్ మోస్ట్‌లీ మీకు వీడియోస్ కూడా ఏమి రావు. ఇన్ కేస్ వస్తున్నాయంటే అవి మేబీ షెడ్యూల్‌లో పెట్టేసుంటాను నేను. కొన్ని వీడియోస్ అవి వస్తుంటాయి. అది కూడా నాకు తెలిసి షార్ట్సే వస్తాయి. లాంగ్ వీడియో అయితే మాక్సిమం రాదనుకుంటున్నాను. బట్ ఐ డోంట్ నో, మేబీ ఎడిట్ చేస్తే ఏమన్నా వీడియో అది కూడా షెడ్యూల్‌లో పెట్టేసి పోతా. అండ్ నో జిమ్. నేను కంప్లీట్‌గా 1 వీక్ జిమ్‌కెళ్ళను అసలు. అదొక్కటే కొంచెం బాధగా ఉంది. బట్ నేను వెళ్ళే ప్లేస్‌లో కూడా బాగానే వాక్ చేస్తాను. నడవాల్సొస్తది కొంచెం. సో, అక్కడ అలా నేను కొంచెం మేనేజ్ చేసుకుంటాను నా జిమ్ వర్కౌట్స్ అదంతా. అండ్ ఫుడ్ కూడా నో రిస్ట్రిక్షన్స్. ఫుడ్ కూడా నేనేం రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవాలనుకోవట్లేదు. నార్మల్‌గా కూడా నేనేం రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టుకోను. జస్ట్ నేను తినే ఫుడ్‌లో కొంచెం క్వాంటిటీ మెయింటైన్ చేస్తా. అండ్ ఏం తింటున్నానో కొంచెం చూసుకొని తింటాను అంతే. అండ్ ఆఫీస్ వర్క్ చెప్పినట్లు నేను ల్యాప్‌టాప్ కూడా క్యారీ చేయట్లేదు ఈసారి. మ్యాక్సిమం ప్రతిసారి నేను ఏం చేస్తా అంటే ల్యాప్‌టాప్ తీసుకుపోతా. అంటే ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే కొన్ని నా మీద డిపెండ్ అయ్యి ఉంటుంది కదా వర్క్. అలాంటప్పుడు ప్రాబ్లమ్ అవుతుంది అని చెప్పి నేను తీసుకెళ్తా. బట్ ఈసారి ల్యాప్‌టాప్ కూడా నేను తీసుకువెళ్ళను. నేను నా టీమ్‌కి క్లియర్‌గా చెప్పాను. నాతో ల్యాప్‌టాప్ కూడా ఉండదు. ఏమన్నా ఉంటే నాకు ఇప్పుడే చెప్పేసేయండి వర్క్ అదంతా అని చెప్పి. సో, నో ల్యాప్‌టాప్, నో వర్క్, నో ఎడిటింగ్, నో యూట్యూబ్ అండ్ నో వర్కౌట్స్. జిమ్ కూడా కంప్లీట్‌గా బంద్ ఇంకా ఈ 1 వీక్. సో, నా స్పెషల్ డేనైతే అయితే కొంచెం నేను స్పెషల్‌గా స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా. అవన్నీ మెమోరీస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ అవి కూడా అక్కడ కూడా నేను మ్యాక్సిమం వీడియో తీయడానికి ట్రై చేస్తాను. బట్ కంప్లీట్‌గా వీడియో మీదే నేనేం కాన్సంట్రేషన్ చెయ్యను. ఫస్ట్ నేను ఎంజాయ్ చేయాలి కదా! ఎప్పుడైనా అంతే అనుకోండి. నేను వీడియోకి అంత ప్రిఫర్ ఇవ్వను. ఫస్ట్ నేను ఎంజాయ్ చేయాలి అదంతా. దాని తర్వాత నాకు టైం ఉండి నాకు గుర్తుంటే అప్పుడు వీడియో తీస్తా నేను. అండ్ అది కూడా నాకు మెమరీనే కదా! నెక్స్ట్ ఎప్పుడన్నా ఫ్యూచర్‌లో చూసుకున్నప్పుడు ఓకే, ఆ రోజు ఇలా వెళ్ళాము, ఇలా స్పెండ్ చేసాము అంత నాకు కూడా ఉంటుంది. సో, అందుకే కొంచెం వీడియో తీయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా మీరు చెప్పండి, ఇలాంటి బ్రేక్స్ మీరు ఎప్పుడైనా తీసుకుంటారా? తీసుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారు? నాలాగా ఏమన్నా స్పెషల్ డేస్ వచ్చినప్పుడే తీసుకుంటారా? లేదంటే ఇన్ జనరల్‌గా తీసుకుంటారా? నేనైతే లాస్ట్ టైమ్ ఒక 1 వీక్ ఏం కాదులెండి. ఒక 5, 6 డేస్ అనుకుంటా. ఐ థింక్ 6 డేస్ తీసుకున్నాను. అది కూడా వీకెండ్ కలిసొచ్చింది. సో, 1 వీకే అనుకుంటా. అప్పుడు కూడా నేను గోకర్ణ వెళ్ళాను. ఆ వీడియోస్ కూడా ఉంటాయి మన ఛానల్‌లో చూడండి ఒకసారి. చాలా బాగుంటది వీడియోస్. అండ్ నేనైతే గోకర్ణ, మురుడేశ్వర్ అవన్నీ ఫుల్ ఎంజాయ్ చేసొచ్చా. మెయిన్‌గా గోకర్ణ చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. ఇప్పుడైతే కొంచెం బ్రేక్ తీసుకున్నాను. అందుకే ఇంతసేపు మాట్లాడుతున్నాను మీతోటి. మార్నింగ్ నుంచి కంటిన్యూగా 3 అవర్స్ నేను వర్క్ చేస్తూనే ఉన్నాను. మధ్యలో కనీసం వాక్ చేయడానికి కూడా లెగవలేదు. సో, అందుకే ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకొని ఇక్కడ కూర్చున్నా. మీతో మాట్లాడిన తర్వాత ఇంకా మళ్ళీ నా వర్క్ నేను స్టార్ట్ చేసుకుంటా. ఐ థింక్ లంచ్ టైంకి నేను మా టీం దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నా. సో, ఈలోపే నేను వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. అండ్ మ్యాక్సిమం ఈరోజు నేను క్యాఫ్టేరియాకి కూడా వెళ్ళాలనుకోవట్లేదు. నాకెలాగో తెలుసు నా వర్క్ ఎలా ఉంటది అని చెప్పి. సో, అందుకే నేను ఈరోజు బాక్స్ కూడా తెచ్చేసుకున్నా. మ్యాక్సిమం నేను ఇక్కడే కూర్చొని తింటా. బట్ నా టీమ్ వెళ్తాను అంటే వాళ్ళతో ఈవినింగ్ జాయిన్ అవుతాను. ఈవినింగ్ బ్రేక్ టైంలో వాళ్ళతో జాయిన్ అవుతాను. సో, అంతే అండి. మీరు వీడియో చూస్తూ ఉండండి. ఇప్పటికే చాలా మాట్లాడేశాను. నేను ఇంకా నా వర్క్ చేసుకుంటాను. మీతో మళ్ళీ మాట్లాడతా. వీడియో చూస్తూ ఉండండి. చేసుకోవడానికి టైం సరిపోద్ది మొత్తం హాఫ్ అన్ అవర్. మన పర్సనల్ వైఫై యూస్ చేసుకోవచ్చు పట్టుకుంటుంది. సో, అందుకే మ్యాక్సిమం ల్యానే కనెక్ట్ చేసుకుంటా. ఇన్ కేస్ ఎప్పుడన్నా బయట వర్క్ చేసినప్పుడు మాత్రం కారిడార్స్‌లో లేదంటే ఇంకా కొన్ని బయట ప్లేసెస్ ఉంటాయి. అలా బయట కూర్చున్నప్పుడు మాత్రం నేను ఇంక మొబైల్ డేటా యూజ్ చేస్తా. బట్ ఎలాగో ఇక్కడ ఉంది కదా! సో, ల్యానే కనెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఇప్పుడు నాకు మీటింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ నా టీమ్‌తో కనెక్ట్ అవ్వాలి. అంటే ఇక్కడ బెంగుళూరు టీమ్ కాదు. టీమ్ ఇంకా కొన్ని అదర్ ప్లేసెస్‌లో కూడా ఉంది. అంటే మదురైలో ఉన్నాయి. అలా వాళ్ళతో కూడా కనెక్ట్ అవ్వాలి. సో, చాలా వర్క్ ఉంది ఈరోజు. మీటింగ్స్ అయిపోయినాయి. నా టీమ్‌తో కూడా కనెక్ట్ అయ్యా. ఆల్మోస్ట్ నా వర్క్ అయిపోవచ్చింది. బట్ ఇప్పుడైతే నాకు ఫుల్ హెడేక్‌గా ఉంది. ఫస్ట్ అయితే నేను ప్యాంట్రీకి వెళ్తా. కొంచెం బ్లాక్ కాఫీ ఆర్ బ్లాక్ టీ తాగుదాం అనుకుంటున్నా. ఫుల్ హెడేక్‌గా ఉంది అసలు. సో, ఫస్ట్ అయితే ప్యాంట్రీకి వెళ్దాం. ప్యాంట్రీకి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ నా వర్క్ కంటిన్యూ చేస్తా. అబ్బా! ల్యాప్‌టాప్ క్లోజ్ చేస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటది కదా!
బ్లాక్ కాఫీ తాగేశాను నేనైతే. చూసారు కదా మీరు ఆ క్లిప్పింగ్స్, అక్కడ చాలామంది ఉన్నారు. సో ఇలా డైరెక్ట్గా మాట్లాడలేకపోయాను. ఇంకా మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాలి. మ్యాక్సిమం ఒక 1 అవర్ అలా కంప్లీట్గా ఇంకా వర్క్ చేసుకున్న తర్వాత లంచ్కి వెళ్తా. చెప్పాను కదా నేనైతే ఇంక ఈరోజు క్యాఫ్టేరియాకి వెళ్ళాలని లేదు నాకు. ఇక్కడే నా డెస్క్ దగ్గరే తినేస్తా. ఈవినింగ్ మాత్రం బ్రేక్ టైంలో నా టీంని కలుస్తా. సో అప్పుడు నా టీంతో తిందాం. ఇప్పుడైతే నా వర్క్ చేసుకుంటా. యాక్చువల్గా నేను ఇక్కడ ఒక్కదాన్నే కూర్చున్నాను అనుకున్నాను కానీ బట్ ఒక్కటేం కాదు, మీ అందరూ వీడియో చూస్తున్నారు కదా, సో మీ అందరితో మాట్లాడుతున్నాను. సో నేనేం ఒక్కదాన్ని ఏం కాలేండి, మీరు అందరూ ఉన్నారు నాకు తోడు ఇక్కడ. అంటే నాకెందుకో అలా ఒక్కటే ఉంటే చాలా ఇష్టం. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను మన వీడియోస్లో. అంటే ఫ్రెండ్స్తో ఉండి పక్కన జనాలందరూ ఉంటే ఓకే, ఆ హ్యాపీనెస్ వేరే. బట్ నాకు ఒక్కదాన్నే కూర్చొని ప్రశాంతంగా అలా నాతో నేనే మాట్లాడుకొని నా టైం నేను స్పెండ్ చేస్తే మాత్రం నాకు చాలా ఇష్టం. చాలా పీస్ఫుల్గా ఉంటుంది నాకైతే. ఏమన్నా నెక్స్ట్ ఏంటి ఏమైనా ఆలోచించాలన్నా కూడా నాకు మైండ్ చాలా ప్రశాంతంగా, చాలా రిలీఫ్గా ఉంటుంది. సో అందుకే మ్యాక్సిమం నేను నాతో నేను టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఇంకా వర్క్ చేసుకోవాలి. మీతో మళ్ళీ మాట్లాడతాను. వీడియో చూస్తూ ఉండండి. సో ఆల్మోస్ట్ నా వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా లంచ్ చేయాలి. నాకు చాలా ఆకలిస్తుంది. మార్నింగ్ కూడా నేను చెప్పాను అనుకుంటా, మార్నింగ్ కూడా ఓన్లీ ఏబీసీ జ్యూసే తాగేసి వచ్చా. సో ఫుల్ ఆకలిస్తుంది నాకైతే. ఇప్పుడు ఇంకా నా డెస్క్ దగ్గరికి వెళ్ళి తినేస్తా. మ్యాక్సిమం ఇంకా వచ్చింది. ఒక మీటింగ్ ఉంది యాక్చువల్గా, అది క్యాన్సిల్ అయిపోయింది. అది నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ చేశారు. బట్ అప్పుడైతే నేను ఉండను, నేను లీవ్లో ఉంటా. సో ఆ అప్డేట్స్ అంతా నా టీంకి ఇవ్వాలి. అండ్ ఇంకా అంతేలేండి, ఆల్మోస్ట్ నా వర్క్ అయితే అయిపోవచ్చింది. ఇప్పుడైతే ముందు తిన్న తర్వాత ఇంకా కొంచెం ఉంది, వేరే టీంతో కనెక్ట్ అవ్వాల్సింది ఉంది. సో అది కూడా కనెక్ట్ అయిపోయి నేను ఇంకా ఈ డేకి ఎండ్ చేసేస్తా. సో చూస్తూ ఉండండి. ఇప్పుడైతే నేను ఇంకా నా డెస్క్ దగ్గరికి వెళ్ళిపోతా. లంచ్లోకి అయితే నేను లెమన్ రైస్ తీసుకొని వచ్చాను. నాకు లెమన్ రైస్లో పల్లీలు అంటే చాలా ఇష్టం. అంటే పీనట్స్ అంటారు కదా, అవి నాకు చాలా ఇష్టం. ప్రతి బైట్కి నాకు పీనట్స్ ఉండాలి, అంత ఇష్టం నాకు. ఇలా మీకు కూడా ఎవరికైనా ఇష్టమా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ చెప్పినట్టు నాకు ఫుల్ వర్క్, కొంచెంసేపు తినేటప్పుడన్నా బ్రేక్ తీసుకుందాం అనుకున్నాను బట్ అస్సలు కుదరలేదు. సో వర్క్ చేసుకుంటూనే తింటున్నా. అండ్ నా ఫ్రెండ్స్ ఉన్నారు పక్కన, సో వాళ్ళకి కూడా తినండి, టేస్ట్ చేయండి అని చెప్తున్నా. అంత చిన్న బాక్స్ నీకే సరిపోతుందా, మళ్ళీ నీ పక్కన వాళ్ళకి కూడా ఇస్తున్నావు అని అనుకోవద్దండి. అది చూడ్డానికి చిన్నగా ఉంది కానీ బట్ కొంచెం రైస్ ఎక్కువ పడుతుంది. అండ్ నేను అంత రైస్ ఎక్కువ తినను. సో ఓన్లీ పీనట్స్ కోసమే ఎక్కువ తింటాను అంతే. అండ్ ఇంకా ఇక్కడ తినేస్తూ నా వర్క్ కూడా చేసేసుకుంటున్నాను. నాకైతే చాలా హెక్టిక్గా ఉంది ఆ రోజు, చాలా 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 హెక్టిక్ డే. బట్ ఇంకా తప్పదు కదా, చేయాలి వర్క్ ఉన్నప్పుడు. అండ్ ఇంకా ఫైనల్గా నా స్టేటస్ కాల్, ఈ కాల్ అయిపోతే ఇంకా 1 వీక్ వరకు నాకు వర్కే ఉండదు. సో ఫైనల్గా నా స్టేటస్ కాల్ కూడా అటెండ్ అయిపోయాను. అంతే అండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నేను మరొక మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.